ఊర్లో సర్పంచ్కే క్షణం రికాం ఉండదు. పొద్దుగాల 4-5కే జనాలు ఇంటిపాట పట్టి మాది ఆ పంచాది ఉన్నది, ఆ ఫంక్షన్ ఉన్నది, అక్కడికి రావాలి ఇక్కడికి రావాలని పిలుస్తారు. ఇక ఎంపీపీలు జెడ్పీటీసీలది ఇంకో కథ. వీళ్ళ పనులు వీళ్ళు చేసుకుంటేనే కార్యకర్తలు లీడర్లకు అందుబాటులో ఉండాలి, ఫంక్షన్లు హాజరు కావాలి. ఇక వీళ్ళే ఇంత బిజీగా ఉంటే ఎమ్మెల్యేలు అబ్బో వాళ్ళు మంత్రుల కంటే ఎక్కువ బిజీ అని చెప్తారా? అయితే ఇక్కడ ఒక ఎమ్మెల్యే మాత్రం ఒడ్డు తీసిండు, వరం పెట్టిండు, ట్రాక్టర్ తోని కరిగట్టు చేసిండు, కలియ తిరిగిండు, అటే ఇంకా నారేసి మిర్రలు సరి చేసిండు, పొలం అంతా స్కాన్ చేసిండు. ఇక పొలం పని ఇటు పక్కన పెట్టి ఇటు పంట చేలకు ట్రాక్టర్ తోని రప్పదోలిండు. ఇంతకు రైతన్న ఎవలో గుర్తుపట్టిర్రా? రైతన్నను పట్టుకొని రైతన్నను గుర్తుపట్టిర్రా అని అడుగుతున్నారు అని మీదికెళ్ళి మీరే క్వశ్చన్ వేస్తారా? అయితే వీడియో ఎడిటర్ అన్నా జర జూమ్ పెట్టవే. ఓ నకరికల్ ఎమ్మెల్యే వీరేశం సారేంది రైతన్న లెక్క మారిండు. ఎమ్మెల్యే అయి అసెంబ్లీలో దడదడ మాట్లాడుతూ కూడా బురద పొలంలకు దిగి బగ్గ పనిచేస్తున్నాడు అంటే సారుకి ఇట్లా వ్యవసాయం చేసుడు అలవాటే. అందుకనే చూడరాదుండ్రి ఎంతగానం వ్యవసాయం చేస్తున్నాడో. మరి ఇదంతా ఎన్ని ఎకరాలల్లా పొలం నాటు పెడుతున్నాడో, ఎన్ని ఎకరాలల్లా పంట చేలు వేస్తున్నాడో గాని వ్యవసాయం చేసుట్లా మాత్రం మస్తు బిజీగా ఉన్నాడు. సర్పంచ్ అయితేనే మస్తు కామ్దాన్ చూపెట్టుకుంటా తెల్ల బట్టలకు మట్ట అంటనియరు. అసోంటిది ఎమ్మెల్యే అయినా నార్మల్ రైతు లెక్క పొలంలకు దిగి పొలం పనులు చేస్తున్నాడంటే సారు నిజంగా గ్రేట్ పో.